అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్‌జే టాక్స్. నేను మీ హోస్ట్ శ్రీలతాని. సో, ఈ పాడ్‌కాస్ట్‌లో ఇవాళ మనతో ఒక ఇన్‌స్పైరింగ్ గెస్ట్ ఉన్నారండి. సో, ఆమె 20 ఏళ్లుగా సోషల్ ఇంపాక్ట్ సెక్టర్‌లో వర్క్ చేస్తూ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం, రూరల్ డెవలప్‌మెంట్ కోసం, అలాగే యూత్ స్టార్టప్స్ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. అంతేకాదండి, మేక్ ఇన్ ఇండియా విజన్‌తో మన ఇండియాలో ఒక మంచి చేంజ్ కోసం మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తున్నారు. సో, ఆమె ఫౌండర్స్ ల్యాబ్ యొక్క ఫౌండర్ అండ్ సీఈఓ అయిన శకుంతల గారు. హాయ్ శకుంతల గారు. హాయ్. వెల్కమ్ టు అవర్ పాడ్‌కాస్ట్ అండి. థాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ శ్రీలత. యాహ్! సో, శకుంతల గారు, మీరు 20 ఏళ్లుగా ఈ సోషల్ ఇంపాక్ట్ సెక్టర్‌లో ఉన్నారు. సో, మీ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటారు? అంటే లైక్ మీరు ఈ పాత్‌ని చూస్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది ఏంటి? నేను యాక్చువల్‌గా ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. హుహుహు. ఆర్ట్స్ కాలేజ్‌లో. ఓకే. చేసేటప్పుడు వేరియస్ ఆప్షన్స్ లైక్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఆల్సో. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ఢిల్లీ వెళ్ళాను. సివిల్స్‌కి కోచింగ్ కూడా తీసుకున్నాను. హుహు. సో, ఆ టైంలో ఏంటి అంటే సెక్టరల్ ఎక్స్‌పోజర్ అనేది దొరికింది నాకు. అంటే ఏ సెక్టర్ వాళ్ళు ఎంత క్లోజ్‌గా కమ్యూనిటీతో పనిచేస్తారు. నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఎందుకు అంటే ఆహ్, నేను చాలా రూరల్ ఏరియా అంటే చాలా ఇంటీరియర్ ప్లేస్ నుంచే వచ్చాను. అక్కడ కూడా ఎడ్యుకేషను, యాక్సెసిబిలిటీ, వనరుల లభ్యత ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగిందాన్ని. సో, ఇలాంటి పెరిగినప్పుడు ఒక్క సివిల్స్‌తోనే ఇది సాధ్యమవుతుందా? లేకపోతే ఇంకా వేరే సెక్టర్‌లు ఎవరు చేస్తున్నారనేది ఫస్ట్ టైమ్ డెవలప్‌మెంట్ సెక్టార్ ఎక్స్‌పోజర్ వచ్చింది నాకు. హుహు. వచ్చినాక మదురైలో టాటా ధాన్ అకాడమీ అని చెప్పేసి ఒక 18 మంత్స్ పీజీ డిప్లొమా ఇన్ డెవలప్‌మెంట్ సెక్టర్ అని చెప్పేసి దే స్టార్టెడ్ విత్ రతన్ టాటా స్కాలర్‌షిప్. ఓకే. ఇట్ వాస్ ఎ ఫెలోషిప్ ఫర్ 2 ఇయర్స్ అనమాట. 2 lakhs ఫెలోషిప్‌తో ఓకే. దే సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ద కంట్రీ. హుహు. సో, మొత్తం కంట్రీలో 22 పీపుల్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఐ వాస్ వన్ అమాంగ్ దెమ్ ఓహ్! ఫర్ దట్ బ్యాచ్. ఆహాహా! సో, ఇంకా అప్పుడు నేను అక్కడ జాయిన్ అయినాక కంప్లీట్‌గా డెవలప్‌మెంట్ సెక్టార్‌లో యూజువల్‌గా ఏంటి అంటే డెవలప్‌మెంట్ సెక్టార్ అనగానే చాలామంది హక్కుల కోసం పనిచేస్తాము, హుహు. వెల్ఫేర్ కోసం పనిచేస్తాము అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను జాయిన్ అయ్యేటప్పుడు. హ్మ్. ట్రైబల్స్ హక్కుల కోసం పనిచేస్తామేమో, లేకపోతే చైల్డ్ రైట్స్ కోసము, హ్మ్. ఇలాంటివన్నీ అనుకున్నాం. జాయిన్ అయినాక మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అక్కడ ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అనేది ఆల్వేస్ రైట్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఎలా అంటే పీపుల్కి రైట్స్తో పాటు ఎకనమిక్ ఎంపవర్మెంట్ కానీ, ఎకనమిక్ ఎనేబుల్మెంట్ కానీ, పావర్టీ రిడక్షన్ కానీ ఇది ఇంపార్టెంట్. అవును. యూజువల్గా ఏంటి అంటే అందరం పావర్టీ ఎలిమినేషన్ మాట్లాడతాం. అవును. పావర్టీ ఎలిమినేషన్ అనేది సాధ్యం కాదు పూర్తిగా ఎలిమినేట్ చేయటం, యెస్. కానీ పావర్టీ రిడక్షన్ అనేది సాధ్యం. అవును. సో, అక్కడ అలా ఎక్స్పోజర్ వచ్చినప్పుడు ఎవరు పావర్టీ రిడక్షన్ కోసం టార్గెట్ కమ్యూనిటీ అన్నప్పుడు ఉమెన్ ఈజ్ అ ప్రైమరీ టార్గెట్ ఫర్ పావర్టీ రిడక్షన్. ఓకే. దేనికి అంటే యూజువల్గా హౌస్ హోల్డ్ వర్క్ చేసే ఉమెన్ ఎకనమిక్ కాంట్రిబ్యూషన్ వి డోంట్ కౌంట్ ఇన్ టు కన్సిడరేషన్. యెస్. అవును. అవునా? అవును. కానీ అదే ఉమెన్ లైవ్లీహుడ్స్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ సేవింగ్స్ ప్యాటర్న్ కానీ, వాళ్ళకి వచ్చే మైక్రో లోన్స్ కానీ దాన్ని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే ఎకనమిక్ ఎనేబుల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, పావర్టీ రెడ్యూస్ అవుతుంది. వెన్ ఎకనమిక్ ఎనేబుల్మెంట్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఉమెన్ ఎర్న్స్ that goes into the family pattern. Yes. It addresses the nutritional needs, Yes. పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్ అవును. అన్నిటికీ అడ్రస్ అవుతుంది. సో, అంటే అప్లిఫ్ట్ అవుతాయి ఫ్యామిలీస్. అవును. సో, ఆ 18 మంత్స్ థరో ఫీల్డ్ వర్క్ కానీ, కమ్యూనిటీ వర్క్ కానీ, సో దట్ మేడ్ మీ థింక్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ entrepreneurship, livelihoods, building MSMEs for them, even a community-based MSMEs. Okay. Suppose if one woman has to start, she might start with 1 lakh or 50,000 investment, a small or micro unit. Okay. But when it comes to 10 women coming together and starting a community-based livelihood entity, the investment always multiplies to 10. రిటర్న్స్ కూడా అదే రేంజ్లో వస్తాయి. అప్పుడు స్కేల్ అప్ ఈజీగా అవుతుంది. సో, అట్లా ఐ స్టార్టెడ్ మై వర్క్ ఇన్ 2005. ఓకే.
సో అంటే ఇక్కడ మీ దగ్గరకు ఒక ఐడియాతో వస్తే ఆ ఐడియాని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానికి మీరు సజెషన్స్ అండ్ ఐడియాస్ అంటే ఇనిషియల్గా ఇట్ వాజ్ నాట్ ఇస్తారా? ఇనిషియల్గా అలా కాదు. ఇనిషియల్గా ఏంటి అంటే యూ ఇమాజిన్ అబౌట్ 2005-6 డేస్ ఉమెన్ ఎస్హెచ్జీస్ ఫామ్ అవుతున్న రోజులు అవి. ఓకే. గ్రూప్ మీటింగ్కి రావటము, సేవింగ్స్ వేసుకోవటము, లోన్ తీసుకోవటము, ఇంటికి వెళ్ళిపోవటము, అక్కడ ఇంట్లో ఖర్చులకు వాడుకోవటము, ఇది ప్యాటర్న్. ఓకే. అప్పుడు వాళ్ళకి మేము ఎర్న్ చేసుకోవాలి, లైవ్లీహుడ్స్లోకి రావాలి, ఇలాంటివన్నీ కూడా అంత అవగాహన లేని రోజులు. సో అప్పుడు ఏం చేయాలి? అవేర్నెస్ కల్పించాలి. అవును అవును కమ్యూనిటీలో అవేర్నెస్ కల్పించాలి. మీరు ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. అవును. తర్వాత గవర్నమెంట్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా CGTMSE స్కీమ్ ద్వారా అప్ టు 2 crores వితౌట్ ఎనీ కొలెటరల్ అనేది ఒక స్కీమ్ ఉండింది చాలా లాంగ్ బ్యాక్ నుంచి. ఇది ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఓకే. ఎస్హెచ్జీస్ ఎస్పెషల్లీ ఉమెన్స్ కే ఉంటుందా? లేదు ఆ స్కీమ్ అందరికి ఉంటుంది. ఇప్పుడు అది అందరికీ 10 crores ఎన్హాన్స్ చేశారు. ఓకే. అంటే మీరు ఏ కొలెటరల్ పెట్టేది ఉండదు. మీ బిజినెస్ ప్లాన్ కరెక్ట్గా ఉండి వైబుల్ బిజినెస్ అని ప్రూవ్ అయినప్పుడు అప్ టు 10 crores యూ గెట్ వితౌట్ ఎనీ కొలెటరల్. ఓకే. మనకి లోన్ లాగా లోన్ ఇస్తారు. వస్తుంది. ఓకే. అది ఒక క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ MSMEs అని చెప్పేసి ఆ ట్రస్ట్ నుంచి వస్తుంది. అది ప్రొడక్షన్ బేస్డ్ వాళ్ళకైతే 10 crores వస్తుంది, సర్వీస్ బేస్డ్ వాళ్ళకైతే 5 crores వస్తుంది ఇన్వెస్ట్మెంట్ కింద. సో ఇలా ఈ స్కీమ్స్ కానీ అవేర్నెస్ కానీ లేని రోజులు అవి. సో మన వర్క్ ద్వారా ఏంటి అంటే ఆ ఉమెన్ గ్రూప్ మీటింగ్ అయ్యేటప్పుడు కానీ, వాళ్ళ లోన్స్ వచ్చినప్పుడు కానీ, యూజువల్గా లోన్ రాగానే ఏం చేస్తారు అంటే 1 lakh లోన్ వచ్చింది, 2 lakhs లోన్ వచ్చింది అనుకోండి, 10 members ఉంటే తలా 20,000 తీసేసుకుంటారు. అవును అవును. ఇప్పుడు కూడా అలాగే అలానే జరుగుతూ ఉంటుంది ప్రాక్టీస్లో. మేమేం చెప్తాము అంటే నీ అవసరాన్ని నీ పేయింగ్ కెపాసిటీని బట్టి తీసుకో. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఫీజు కట్టడానికి తీసుకుంటున్నావు, అవును. ఫీజు కట్టడానికి నీ 10,000 సరిపోతాయి అనుకుంటే 10,000 తీసుకో. ఎట్ ద సేమ్ టైం అది పేయింగ్ కెపాసిటీ ఎలా ఉంది, నెలకి 2,000 సంపాదించుకోగలిగితే కనుక నీ 2,000 రూపాయలు నువ్వు లోన్ కట్టడానికి అందులో 40-50% పోయేటట్టు అయితే కనుక నీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నీకు వేరే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే, ఇప్పుడు కరెంట్ ఇన్కమ్ సోర్సెస్, అదే నీ ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి అనుకో, నువ్వు ఎంత తీసుకున్నా కట్టగలవు. అవును. సో అలా అవేర్నెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, మామూలుగా మన లైవ్లీహుడ్స్ అనగానే, ఎంటర్ప్రైజ్ అనగానే ఒక టైలరింగ్ శిక్షణ ఇచ్చేసి, ట్రైనింగ్ ఇచ్చేసి, టెక్స్టైల్లోకి, ఫుడ్లోకి ఎక్కువ మనం పుష్ ఉండేది ఆ రోజుల్లో. ఏంటి అంటే వీళ్ళు పికిల్స్ తయారు చేయటము, లేకపోతే చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ పెట్టుకోవటము, లేకపోతే టెక్స్టైల్ స్టిచ్చింగ్లో, డిజైన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి చేయటం ఉండేది. అలా కాదు, ఎందుకంటే వీళ్ళే కాంపిటీషన్ అవుతారు. ఇప్పుడు కమ్యూనిటీలో ఒక 300 members మనం ఒకే ట్రేడ్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ దాకా వెళ్ళరు, వాళ్ళ ఓన్ నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇట్లా కాదు, మీరు కావాల్సిన ఏంటంటే మీకున్న రిసోర్సెస్ ఏంటి, ఎంత టైం పెట్టగలరు, మీరు ఏం పనులు చేయగలరు. సో అలా వి స్టార్టెడ్ క్రియేటింగ్ అవేర్నెస్ త్రూ దాన్ ఫౌండేషన్. దానిలో 7 years వర్క్ చేసినాక నేను కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళది భారతీయ యువశక్తి ట్రస్ట్ అని చెప్పేసి ఒక డెవలప్మెంట్ సెక్టర్ వింగ్ ఉంటుంది. దానిలో ఏంటి అంటే యూత్ ఆంటర్ప్రెన్యూర్స్, నాట్ ఓన్లీ ఉమెన్, యూత్ ఆంటర్ప్రెన్యూర్స్ 18 నుంచి 35 years ఏజ్ వరకు వాళ్ళ MSMEs స్టార్ట్ చేసి ఫినాన్షియల్ సపోర్ట్ అంటే లోన్స్కి ఎనేబుల్ చేసి, ఆ తర్వాత వాళ్ళకి పెద్ద ఇండస్ట్రీస్ మెంటర్స్, ఇండస్ట్రియలిస్ట్ నుంచి మెంటర్షిప్ ఇవ్వటం. వీళ్ళకి ఆ మెంటర్షిప్ ఏంటి, వీళ్ళు ఎలా రన్ చేసుకోవాలి, వీళ్ళకి మార్కెట్లోకి వెళ్ళాలి, ఎక్స్పోజర్ ఒకటే కాదు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి మెంటర్స్ ఏం చేస్తారు అంటే, సపోజ్ మీరు ఒక LED యూనిట్ ఉంటుంది మీకు, సో ఆ మెంటర్ ఎలా అటాచ్ అవుతారంటే సేమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని అటాచ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మార్కెట్ యాక్సెసిబిలిటీ వస్తుంది. ఆ మార్కెట్ యాక్సెసిబిలిటీతో పాటు వీళ్ళ ఫండ్ నీడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు వీళ్ళ నీడ్ కరెక్ట్గా అసెస్ అయిందా లేదా, వీళ్ళకి ఎంత ఫండ్ అవసరం ఉంది కూడా అసెస్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి కరెక్ట్ ఫండ్ దొరుకుతుంది. యూజువల్గా ఏమవుతుందంటే అందరికీ ఎక్కువ అడగటం అలవాటు అవుతుంది, 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 అంటారు. కానీ నీడ్ అసెస్మెంట్ జరిగినప్పుడు అది తక్కువకి వస్తుంది ఒక్కొక్కసారి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కువ అడిగితే ఎవరేమో అని చాలా తక్కువ చేసి చెప్తారు.
ఓకే. సో 2 అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి, ఫినాన్షియల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నది ఐడియా లేనప్పుడు 2 కూడా ఇట్ లీడ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే. నాకు అవగాహన ఉండాల్సింది ఎక్కడ, ఏ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టడానికైనా, చిన్న యూనిట్ అయినా పెద్ద యూనిట్ అయినా, నాకు ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంది, అది ముందు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకోవాలి. సో అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేది. 2008, 9, 10లో ఇంత ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఎవరికి యాక్సెస్ లేదు, అంత ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ ఉండేది. ఆ టైంలో ఏం చేసేవాళ్ళం అంటే, మేము వాళ్ళని కూర్చోబెట్టి ఏ మిషనరీకి ఎంత అడిగారు, ఒక మిషనరీ కొన్నాక ఎన్ని రోజులు వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కావాలి, ఓకే, బికాస్ మిషనరీ ఒక్కటే కొనుక్కుంటే సరిపోదు, దానికి కావాల్సిన రా మెటీరియల్ కొనడానికి కూడా వాళ్ళకి అసిస్టెన్స్ కావాలి, వర్కర్స్ కావాలి వాళ్ళకి. సో ఇవన్నీ అసెస్ చేసి ఫండ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, దానిలో 25% ఎంటర్ప్రైజ్ వాళ్ళు పెట్టుకోవాలి, 75% బ్యాంక్ ఇస్తుంది. సో ఇట్లా అసెస్మెంట్ చేసి, ఆ అసెస్మెంట్ చేసి లోన్ డిస్పర్స్ అయిన డే 1 నుంచి వీళ్ళకి ఒక మెంటర్ అటాచ్మెంట్ ఉంటారు. అట్లా వాళ్ళని ఎనేబుల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం అర్నెస్ట్ అండ్ యంగ్లో జాయిన్ అయ్యాను నేను. తెలంగాణ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ అది. సో ఆ టైంలో ఏంటి అంటే, ఒక కాన్సెప్ట్ వచ్చింది, అప్పుడే స్టార్టప్ అని చిన్నగా వినపడుతుంది, 2012, 13, 14 ఆ రేంజ్. ఆ టైంలో ఏంటి, స్టార్టప్స్ అని, ఎంటర్ప్రైజ్ ఎక్కువ రావాలి అని, మేక్ ఇన్ ఇండియా అని. సో స్టార్ట్ అయినప్పుడు మేమేం చేసామంటే, ఈ వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలోనే లీడ్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ అనే దానికి ఒకదానికి స్టార్ట్ చేసాం. లీడ్ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, ప్రతి స్టేట్లో ఈ లైవ్లీహుడ్స్ చేసే వాళ్ళకి కూడా ఒక స్పేస్ ఉండాలి, సాఫ్ట్ లేయింగ్ హబ్. దాంతో ఏంటంటే వాళ్ళ గైడెన్స్, వర్క్ చేసుకోవడానికి ఒక స్పేస్. సపోజ్ మీరు ఒక ఫుడ్ కోర్ట్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే క్రౌడ్ కిచెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటి, వాళ్ళున్న ప్లేస్లో కరెక్ట్గా వాళ్ళ ఫుడ్ ప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉండింది, ఒక ప్లేస్ ఉండింది అనుకోండి, వాళ్ళు ఫోటోషూట్ తీసుకోవాలన్నా, ఒక క్యాటలాగ్ తయారు చేసుకోవాలన్నా, ఆ ప్లేస్కి వచ్చి వాళ్ళ ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని వాడుకొని వాళ్ళ క్యాటలాగ్ తయారు చేసుకోవడానికి కానీ, ప్రజెంట్ చేసుకోవడానికి కానీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలి. సో లీడ్ ఇంక్యుబేటర్ కాన్సెప్చువలైజ్ అయినాక వరల్డ్ బ్యాంక్లో ఆ టైంలో ఇప్పుడు నేషనల్ లెవెల్లో 13 స్టేట్స్ ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎన్ఆర్ఈటీపీ, నేషనల్ రూరల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కింద. తమిళనాడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్. ఆ తర్వాత నేను వీహబ్లో జాయిన్ అయ్యాను, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హబ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దానిలో 4 years వర్క్ చేశాను నేను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సిన్స్ ఇన్సెప్షన్ ఐ వాజ్ దేర్. సో ఈ ప్రోగ్రాంలో కూడా ఏంటి అంటే, ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఉమెన్ కోసం స్పెషల్గా ఒక ప్లేస్ ఉండటము, ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేయడానికి. దీనిలో హరణ్ నవ్ అని చెప్పేసి ఒక జర్మన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉండింది. దానిలో పర్టికులర్ ఫోకస్ ఏంటి అంటే, రూరల్ నుంచి టైర్ 2, టైర్ 3 ప్లేస్ నుంచి ఉమెన్ని ఎంఎస్ఎంఈస్ క్రియేట్ చేయడానికి ఎనేబుల్ చేయాలి. సో అండర్ దట్ ప్రోగ్రామ్ 250 MSMEs వి క్రియేటెడ్. సో మీరు ఇన్ని స్టార్టప్స్ అనేవి ఇంక్యుబేట్ చేశారు కదా, మీ దృష్టిలో పాస్ అయ్యే ఐడియాకి, ఫెయిల్ అయ్యే ఐడియాకి తేడా ఏంటి అంటారు? ఫస్ట్ మార్కెట్లో నీడ్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకోకుండా నాకు ప్యాషన్ ఉంది కదా, నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి కదా, నాకు ఈ వర్క్ బాగా చేయటం వస్తుంది కాబట్టి నేను ఈ పని చేస్తా కదా అనుకుంటే, నీడ్ లేని వాటికి ఫెయిల్ అవుతుంది. ఎక్కువ లైక్ ఆ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినా సప్లై అనేది ఉండదు మనకి, లైక్ మన కస్టమర్స్ అనేది ఉండదు. సో మార్కెట్ స్టాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు చాలా మంది అంటే, క్రౌడ్ కిచెన్స్ కూడా చూసుకోండి. క్లౌడ్ కిచెన్స్లో ఏంటి, స్టార్టింగ్లో 2-3 క్లౌడ్ కిచెన్స్, 10s వచ్చినప్పుడు క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్కి ఒక ప్యాషన్, ఒక ఇది ఉండింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ us ఆర్ సేయింగ్ క్లౌడ్ కిచెన్ అంటున్నాం, వెదర్ ఇట్స్ బీయింగ్ ఎ క్లౌడ్ కిచెన్ ఆర్ నాట్, వీఆర్ డిఫైనింగ్ ఇట్ దిస్ థింగ్. సో most of it, like 60 to 70% of them are not running in profit. ఎందుకంటే తరో రీసెర్చ్ లేదు, స్టాగ్నేట్ అయిపోయింది, ఒకటే ప్లేస్ లో ఎక్కువ మంది ఉన్నారు. అదే రీజన్ లో అదే వెరైటీ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేసినా కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకోటి యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, యూఎస్పీ అంటారు. ఎవరికి వాళ్ళకి ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉండాలి, యూఎస్పీ. అది లేని బిజినెస్ కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే నా స్పెషాలిటీ ఏంటి, మీకు ఒక స్పెషాలిటీ ఉంటుంది, నాకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. హౌ వి ప్రెజెంట్, హౌ వి డూ, దట్ ఆల్సో మేక్స్ డిఫరెన్స్.
సో మీరు ఈ సోషల్ ఇంపాక్ట్ వైపు ఉన్నారు కాబట్టి యాజ్ ఎ ఉమెన్గా ఈ ఫీల్డ్లో ఉండడం అనేది అంటే మనం కంపేర్ చేయలేము. మేల్స్కి ఒకలా ఉంటుంది, ఫీమేల్స్కి ఒకలా ఉంటుంది. సో మీరు యాజ్ ఎ ఉమెన్గా ఎన్ని ఛాలెంజెస్, అంటే ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేశారు ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడు? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అండ్ ఫ్యామిలీలో అంత అపోజిషన్ ఏం లేకుండింది. అంటే ఐ స్టార్టెడ్ మై వర్క్ బిఫోర్ మై మ్యారేజ్. మ్యారేజ్ కంటే ముందే స్టార్ట్ చేశారు. సో మా పేరెంట్స్ వైపు నుంచి నేను చూస్ చేసుకున్న సెక్టర్లోంచి మా బ్రదర్ కానీ మా మదర్ కానీ కూడా ఎప్పుడు ఆబ్జెక్ట్ చేయలేదు. తర్వాత పోస్ట్ మ్యారేజ్ ఆల్సో మై హస్బెండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ బికాస్ వీ వర్ ఫ్రెండ్స్, వీ వర్ క్లాస్మేట్స్ బిఫోర్ మ్యారేజ్. సో కెరీర్లో ఎప్పుడు కూడా చాలా సపోర్ట్ ఉండేది. దట్స్ వాట్ హీ ప్రామిస్డ్ మీ యాక్చువల్లీ. నీ కెరీర్కి ఎప్పుడు నేను ఐ వోంట్ బికమ్ ఆబ్స్టాకిల్ అనేది. సో దానికోసం ఏంటి అంటే అంతేమీ నేను ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఫీల్డ్లో నేను ట్రైబల్స్తో వర్క్ చేశాను. ఆదిలాబాద్లో గోండ్ ఏరియాలో ట్రైబల్స్, గోండ్ పాపులేషన్ ఉన్న దగ్గర. ఐ ఆల్సో వర్క్ విత్ అర్బన్ స్లమ్స్, రూరల్. సో ఈ ప్లేసెస్కి ట్రావెల్ కూడా బాగా ఉండేది. సో ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఏది చేసినా నాకు ఇంట్లో సపోర్ట్ బాగుండింది. ప్లస్ ఫీల్డ్లో కూడా అంటే ద పీపుల్ హూమ్ ఐ వర్క్డ్ విత్, ఆర్గనైజేషన్స్, ఇట్ వాజ్ ఎన్ ఎవర్ డిస్క్రిమినేషన్ యాజ్ బీయింగ్ ఏ ఉమెన్. అట్లా అని చెప్పేసి ఫేవర్ కూడా చేయరు. బికాస్ ద వర్క్ ఫేవర్స్ అస్. హౌ డెడికేటెడ్ యు ఆర్, హౌ ఆర్ యు వర్కింగ్, how much you are sharing with means a team spirit. Those all things matters, right? Yes. So anta challenges aithe em lekunde. Okay. So మీరు చెప్పినట్టు మీరు ట్రైబల్స్తో వర్క్ చేశారు, రూరల్ ఏరియాస్లో వర్క్ చేశారు, అర్బన్ స్లమ్లో ఇవన్నీ వర్క్ చేశారు కాబట్టి మీకు ఏదైనా స్టోరీ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి ఏదో ఒక స్టోరీ, ఉమెన్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది, చాలా ధైర్యంగా ఫేస్ చేసింది అని మీకు ఏమైనా అనిపించిన స్టోరీస్ ఉన్నాయా? రియల్ లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. మహబూబ్ నగర్ దగ్గర గట్పల్లి అని చెప్పేసి షాద్ నగర్కి మహబూబ్ నగర్కి మధ్యలో ఉంటుంది ఒక ప్లేస్, విలేజ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ప్రాపర్లీ. ఒక 57 years ఓల్డ్ ఉమెన్ వచ్చారు ఒకసారి వీహబ్లో ఉన్నప్పుడు. నేను 4 బాటిల్స్లో ఆయిల్ తీసుకొని వచ్చారు ఆవిడ. ఒక పక్కన కూర్చున్నారు బూట్ క్యాంప్లో. అందరు మాట్లాడటం అయిపోయినాక ఆవిడ లేచారు మాట్లాడటానికి, అంటే నా ప్రోడక్ట్ ఏంటి అని చెప్పడానికి. లేచి ఆవిడ చెప్పారు ఏంటంటే, మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చేస్తున్నాము కానీ మిషన్ ఏం వాడట్లేము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి. నాకు ఎద్దు గానుగలతో నడిపిస్తున్నాను నేను, గానుగా ఎద్దులు. ఇవి మా నూనెలు మీరు ఎక్కడ కొనుక్కున్నా ఇలా ఉండవు. నా ఆయిల్స్ పేరే నేను ఆరోగ్యదాయిని అని పెట్టాను. మిల్లెట్స్ కూడా చేస్తారు ఆవిడ, చిరుధాన్యాలు, మిల్లెట్స్ అవన్నీ చేస్తాను నేను. నా హెల్త్ గురించి కాన్షియస్తో నేను స్టార్ట్ చేసిందని నేను అందరికీ చెప్పాలనుకున్నాను, అందుకే స్టార్ట్ చేశాను. నా కొడుకులు 2 కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశాను. ఒక కొడుకు టీచరు అయినా కూడా నాకు కంట్రిబ్యూట్ చేస్తాడు అని. 57 years ఓల్డ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ 30-35 years రేంజ్, 40 బిలో 40లో ఉన్న వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయాలని వచ్చి ఐడియా షేర్ చేసిన టైంలో ఆవిడ చాలా ధైర్యంగా, నేను ఆల్రెడీ చేస్తున్నాను, ఇంతమందికి ఇస్తున్నాను అని చెప్పేసి బాటిల్స్లో పట్టుకొచ్చి ఇచ్చారనమాట. నిజంగా ఆవిడని చూడగానే మేము అనుకుని, ఫస్ట్ ఆవిడ లోపలికి వచ్చినప్పుడు అనుకున్నది ఏంటి అంటే ఎవరితో అన్నా వచ్చారేమో అనుకున్నాను. యూజువల్గా ఒకరితో ఇంకొకళ్ళు వస్తారు, అలా తోడుగా వచ్చారేమో. కానీ ఆవిడ ధైర్యం కానీ ప్రజెంటేషను, ఆవిడేమి బాగా ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకున్నారో చదువుకోలేదో కూడా అంత ఐడియా లేదు నాకు. జయన్ గారు మేము అడిగాము, మరి ఏంటి ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఎందుకు వచ్చారు ఇక్కడ, మీకు ఏం సపోర్ట్ కావాలి? నాకు మార్కెట్ కావాలి, నేను ఎక్కడికైనా వెళ్ళి అమ్ముతాను దీన్ని, మీరు నాకు ఎక్కడికి వెళ్ళి అమ్మాలో కొంచెం గైడెన్స్ ఇవ్వండి. ఒకటి. రెండోది, నాకు ఇంకేమైనా ఫినాన్షియల్గా లోన్స్ అలాంటి సపోర్ట్ వస్తే ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ బయటకు వెళ్ళాలి. ఆవిడ అనేది ఏంటి అంటే, ఒక మిషన్ ద్వారా కోల్డ్ ప్రెస్ ఆయిల్ రాదు, వచ్చినా కూడా గానుగ నూనెకున్నంత నాణ్యత ఉండదు, క్వాలిటీ ఉండదు. నేను దీన్ని ఎక్కువ అందరిలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక 1/4 ఎకరం ల్యాండ్ ఉన్నా కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆవిడ షీ స్టార్టెడ్ టెల్లింగ్ అనమాట.
సో మేము ఆమెకి చిన్న చిన్న సెషన్స్ ఏంటి, ఫినాన్షియల్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, కాస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, Yeah. ప్రైస్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, Okay. నెమ్మదిగా చిన్న చిన్న కెపాసిటీ బిల్డింగ్ సెషన్స్లో ఆవిడ పార్ట్ అవ్వటము, ఆవిడ మాట్లాడటము, మార్కెట్ ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా డీల్ చేయాలి అట్లాంటివి. తర్వాత ప్యాకేజింగ్, తను తీసుకొచ్చిన బాటిల్ దాని ఫిల్టరింగ్ ఎట్లా చేయాలి, ఎలా చేయాలి? Yeah. చిన్న చిన్న టిప్స్ అని వీ స్టార్టెడ్ అనమాట. 6-7 months అయినాక ఒకరోజు ఎవరో అడిగారు, ఇలానే మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కదా, మాకు సప్లై చేయమనండి అని అడిగితే మేము కాల్ చేసాం ఆమెకి. జయమ్మ ఇలా అడుగుతున్నారు, మీరేమంటారు? మేడం ఇప్పుడు సప్లైకి దొరకదు. ఓకే. దేనికి అలా అని అడిగితే, మేము చేసే పని చూసి వేరే దేశం నుంచి ఒకళ్ళు వచ్చి అడిగారు, మేము వాళ్ళకి వైట్ లేబుల్ చేసి ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాము, నాకు ఉన్న రిసోర్సెస్కి ప్రొడక్షన్కి నాకు సరిపోతుంది, మీరు ఇప్పుడు నాకు ఆర్డర్ ఇచ్చినా కూడా 10 నుంచి 12 రోజుల దాకా నేను మీకు సప్లై ఇవ్వలేను, సో మీకు కావాలి అంటే 2 వారాల ముందు చెప్పాలి మేడం అని చెప్పారు. అంటే నాకు కస్టమర్ లేరు అనే స్థాయి నుంచి ఫారిన్ క్లయింట్స్. ఇంకొకటి ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న బ్యూటీ, తను ఒక్కదానికే అది పరిమితం అవ్వాలనుకోలేదు. చాలా దగ్గరలోకి వెళ్ళినప్పుడల్లా ఆవిడ, ఇది నీడ్ ఉంది ప్రొడక్ట్, మీరు చేసుకున్న మీకు కూడా వస్తుంది, మేము మా దగ్గర మేము చేసుకుంటున్నాము, మీ దగ్గర కూడా మార్కెట్ ఉంటుంది మీకు అని చెప్పి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ కి సపోర్ట్ చేయడానికి షీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. అదేంటి అంటే అందరిలో ఉండదు. అందులోనూ ఆ ఏజ్ కి వచ్చేసరికి అందరూ రిలాక్స్ అవుదాం అనుకుంటారు కానీ అందరిలో ఉండదు. తర్వాత అన్ఫార్చునేట్ గా 2-3 years బ్యాక్ షీ పాస్డ్ అవే, బట్ స్టిల్ హర్ సన్స్ ఆర్ కంటిన్యూయింగ్ దట్ వెంచర్ అనమాట. కానీ ఆవిడ ఎప్పుడు ఇన్స్పిరేషన్ నాకు, ఎందుకంటే నాలెడ్జ్ కానీ మార్కెట్ కానీ ఒకదానికి పరిమితం మోనోపోలీ చేద్దాము అన్న కాన్సెప్ట్లో లేకుండే, షేరింగ్ లో ఎంత బ్యూటీ ఉంటది అనేది మాత్రం ఆంటర్‌ప్రెన్యూర్స్ నేర్చుకోవచ్చు. ఐడియా నాదే, నా వరకే పరిమితం అవ్వాలి అనుకోకుండా తను నలుగురు మహిళలకు కూడా సహాయం చేద్దామనే ఉద్దేశంతో. వెరీ నైస్. వాళ్ళు ఇంకా 2-3 యూనిట్స్ ఇటు వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎస్టాబ్లిష్ అవడానికి కూడా ఆవిడ కొడుకు ఇద్దరు హెల్ప్ చేసి వాళ్ళకి ఎక్కడ కానుగోలు చేసుకోవాలి, ఏంటి, ఎలాంటి పని వాళ్ళని పెట్టుకోవాలి, అన్ని దే ట్రైన్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, సచ్ నైస్ స్టోరీ అండి. సో మీ ఉద్దేశంలో లైక్ మేక్ ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ మనకి ఎక్కడ గ్యాప్ వస్తుంది స్టార్టప్స్ని ఇంక్యుబేట్ చేయడానికి? మేక్ ఇన్ ఇండియా నుంచి ఇంకా ఎలాంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావచ్చు, ఎలాంటి చేంజెస్ అనేవి తీసుకురావచ్చు మనం ఇంకా మంచి గ్రోత్ చూడడానికి ఇండియాలో? మేక్ ఇన్ ఇండియా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే మన దేశంలోనే మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇది కొత్తది కాదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఒక 200-300 years బ్యాక్ చూసుకుంటే మనం ఏది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆధారాలు కానీ ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే మొత్తము ఏ ఊరికి కావాల్సినవి ఎక్కడక్కడ స్వయం సమృద్ధిలో ఉన్నాం. ఎందుకంటే అప్పుడు వస్తు మార్పిడి పద్ధతి అంటే బాటర్ సిస్టమ్ ఉండేది. సపోజ్ నేను ఒక సెంట్లు, సుగంధ ద్రవ్యాలు చేశాను అనుకోండి, నా ఎదురుగా ధాన్యాలు చేసేవాళ్ళు, పప్పులు చేసేవాళ్ళు నాకు అవి ఇచ్చి ఇవి తీసుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ ఉండేది మన ట్రైబల్ సిస్టంలో కానీ మన ప్రిమిటివ్ ఏజ్లో కానీ అది సిస్టమ్ ఉండేది. ఆ స్వదేశీ సిస్టమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే అన్ని ఎక్స్చేంజ్లో ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే ద్రవ్య వినిమయం అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ వచ్చిందో మనం బయటికి చూడటము, డెవలప్మెంట్ కోసము, ఫర్దర్ ఎక్స్పోర్ట్ చేసుకోవటము అన్నీ వచ్చింది. మేక్ ఇన్ ఇండియా అనేది యాక్చువల్గా చాలా మంచి థాట్ఫుల్ ఇనిషియేటివ్. కానీ దాన్ని గ్యాప్లు అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఎగ్జిక్యూషన్లో గవర్నమెంట్ పాలసీ వరకు గవర్నమెంట్ చాలా మెటిక్యులస్గా చేస్తుంది ఫర్ సో మెనీ పీపుల్స్ గుడ్. కానీ దాని ఎగ్జిక్యూషన్లోకి వచ్చాక ఏమవుతుంది అంటే ఎన్జిఓస్ పాత్ర కానీ, కమ్యూనిటీ పాత్ర కానీ, ఏజెన్సీస్ పాత్ర కానీ ఎంత ఉంటుంది అంటే ప్రాపర్ వేలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పీపుల్కి ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది అన్నది వెళ్ళాలి, సపోర్టింగ్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే అవేర్నెస్ వెళ్ళాలి, అప్ స్కిల్లింగ్ జరగాలి. ఇప్పుడు NSDC ఉంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇట్స్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద జాయింట్ ఇనిషియేటివ్ టువర్డ్స్ ద మేక్ ఇన్ ఇండియా. ఎందుకు స్కిల్ చేసి స్కిల్ అయిన వాళ్ళు వాళ్ళ ఎంటర్ప్రైజెస్ కానీ ఈ ట్రేడ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు మన వస్తువులు మన దగ్గరే తయారవుతాయి అన్నది. సో ఈ కొలాబరేటెడ్ ఎఫర్ట్స్, వీటిని కొలాబరేట్ చేయటము, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్
మెంట్ ఫర్ దట్ ఓన్లీ. Yes. సో దాన్ని మనము గ్రాస్ రూట్స్ లెవెల్లో ఎలా తీసుకెళ్ళాము, Hmm. బికాస్ గవర్నమెంట్ కెనాట్ వర్క్ ఇన్ ఎవ్రీ నూక్స్ అండ్ Yes, కార్నర్. yes. అదే మనం చాలా ఇనిషియేటివ్స్ పేపర్ వర్క్స్ మీద చూస్తాం, బట్ అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా ఫెయిల్ అయిపోతా ఉంటే కొన్ని అయితే అసలు స్టార్ట్ కూడా చేయరు. సో అది ఎవరిలో మార్పు రావాలి? ఫెయిల్ అయ్యే కంటే ఇంప్లిమెంటేషన్లో Hmm. రిగరస్ ఎఫర్ట్ ఉండాలి ప్రతి Hmm. ఏజెన్సీది, అంటే Hmm. ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళది. Hmm. సపోజ్ దెర్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ ఎంటర్ప్రైజ్. Hmm. స్కిల్ వరకు ఓకే, Hmm. అది ఎంటర్ప్రైజ్గా ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే, మేక్ ఇన్ ఇండియా రావాలి, ఎంటర్ప్రైజ్గా ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే దెర్ ఆర్ మెనీ అబ్స్టకిల్స్. Hmm. వన్ ఈజ్ అ ఫండింగ్, Yes. ఫినాన్సెస్ ఎలా వస్తున్నాయి, Hmm. యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, దీనిలో మళ్ళీ అవేర్నెస్ Hmm. మేక్స్ ఎ కీ రోల్, Okay. దట్ ప్లేస్ ఎ కీ రోల్. Okay. ఎందుకు, ఎంతమందికి హౌ మెనీ ఆఫ్ అస్ నో దట్ దెర్ ఆర్ స్కీమ్స్ Hmm. దట్ బ్యాంక్స్ గివ్ అస్. Yes. తర్వాత నేను ఎలిజిబులా కాదా, Hmm. నా ఫినాన్షియల్ రికార్డ్ ఎలా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఈ చిన్న చిన్న బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ వచ్చినాక 25,000 35,000 ఇప్పుడు ఊర్లలో రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ స్లమ్స్లో కానీ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసినాక ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన ఉండదు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినాక ఎలా use కట్టాలి చేయాలి? అనేది. Yes. ఎలా కట్టాలి అనే అవగాహన లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ సిబిల్ రికార్డ్ అనేది స్పాయిల్ అవుతుంది, మిస్యూజ్ లాగా అయిపోతుంది. మిస్యూజ్ అవుతుంది. రెండోది, ఎక్కడ లోన్ కనపడితే అక్కడ అప్లై చేస్తారు. అప్పుడు Ah. సిబిల్ మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసినా కూడా సిబిల్ స్కోర్ పడిపోతుంది. అవును. సో ఈ రెండు అవగాహన లేక ఏమవుతుంది, స్కిల్ నేర్చుకున్నాక అదే సరే మనం ముద్రా యోజన కిందనో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కిందనో అంటే పిఎంఈజీపీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కిందనో Hmm. నాకు లోన్ వస్తుంది అప్ టు 1 crore 50 lakhs వరకు వస్తుంది, నేను అప్లై చేద్దామని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సిబిల్ రికార్డ్ బాగుండదు. Hmm. అవును. సో అక్కడ 25 to 30% పీపుల్ హూ గాట్ స్కిల్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గెట్టింగ్ అ ఫండింగ్ స్కీమ్. Yes. True. ఇంకొక 25 to 30% పీపుల్ ఏం చేస్తారు అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండదు. బికాస్ 100 పీపుల్ని మనం ట్రైన్ చేస్తే 100 పీపుల్ కెనాట్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్. యా. అవును. ఒక ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేయాలంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. ఉండాలి. అవును. ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అందరికీ ఉండదు. Mhm. ఆ 100లో 10 to 15 పీపులే దే విల్ టేక్ రిస్క్ అండ్ స్టార్ట్ డూయింగ్ వాట్ దే వాంట్. Mhm. మళ్ళీ ఈ 10 to 15 పీపుల్లో ఏమవుతుంది, కొంతమంది ఎలిజిబిలిటీ ఉండదు ఫైనాన్సెస్కి, Hmm. కొంతమందికి ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి మార్కెట్ ప్రాబ్లం అవుతుంది. Okay. యూజువల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఎంటర్ప్రైజ్ డెవలప్ చేసినప్పుడు నేను ప్రొడక్ట్ చేస్తా, సంబడీ హ్యాస్ టు హెల్ప్ మీ ఇన్ మార్కెట్ అంటాం. Mhm. Okay. ఇప్పుడు మెనీ ఎస్హెచ్జీస్ కానీ ఉమెన్ గ్రూప్స్ కానీ ఉమెన్ కోఆపరేటివ్స్ కానీ Hmm. వీళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ వరకు బాగుంటుంది కానీ దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, Help ఎవరో ఒకరు చేయాలి. అమ్మాలి అనుకుంటారు. Yes. అవును. మనం ఫస్ట్ నేర్పాల్సిన వాళ్ళకి ఏంటి అంటే హౌ టు మార్కెట్, హౌ టు సెల్. Sell their product. Yeah. అది కాన్సెప్ట్ కానివ్వండి, ప్రొడక్ట్ కానివ్వండి, మార్కెటింగ్ ఎబిలిటీస్ అనేవి పెంచాలి. Hmm. మార్కెటింగ్ టాక్టిక్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, Okay. ఎట్లా వెళ్ళి అమ్మాలి, Okay. ఎవరితో కొలాబరేట్ అవ్వాలి, Mhm. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్లో కూడా ఒక పార్ట్ అవ్వాలి. Mhm. అప్పుడు మీకు Yeah. మేక్ ఇన్ ఇండియాలో గ్యాప్స్ అనేవి 60 to 70% ఫిల్ అయిపోతాయి. అవును. ఎస్. Ah. స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది మన టైర్ 2 కాలేజెస్ ఉంటాయి కదా, అవి ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాయి అంటారు మీ ఉద్దేశంలో? యూజువల్గా స్టార్టప్స్ అనగానే ఐఐటీసా, ఐఐఎంసా IIMs. ఇలానే ఆలోచన వెళ్తుంది. Mhm. అదే మనము మామూలు కాలేజెస్, మన చుట్టూ ఉన్న కాలేజెస్, మన చుట్టూ ఉన్న యూనివర్సిటీస్లో అంత ఎఫెక్టివ్గా ఎందుకు చూడలేము అంటే ఒకటి వాళ్ళకున్న ఫండ్ అబ్స్టకిల్స్. Mhm. ఎందుకు ఐఐటీస్ ఐఐఎమ్స్ అనేవి ఫండ్ లోడెడ్ ఉంటాయి, క్యారియస్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఉంటుంది, వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. Okay. టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుంది అంటే దాన్ని ఒక ఎక్స్పెండిచర్గా చూడటం జరుగుతుంది ఇన్స్టిట్యూషన్స్. Okay. అవేర్నెస్ తక్కువ ఉంటుంది. Yeah. ఎందుకు అవేర్నెస్ తక్కువ ఉంటుంది అంటే మన దగ్గర పిల్లలు వచ్చారు, వీళ్ళు చదువుకొని వెళ్ళి పాస్ అయ్యి ప్లేస్మెంట్స్ వస్తే ఏదో చాలు జాబ్స్ అన్న వస్తే చాలు. మైండ్ సెట్తో ఇన్స్టిట్యూషన్ ఆపరేట్ చేస్తుంది. ప్లస్ వీళ్ళకి అడ్మిషన్స్ రావడానికైనా లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళడానికైనా ఎంతమంది జాబులు చేస్తున్నారు, ఇలాంటి ఎన్విరాన్మెంటే ఎక్కువ వీళ్ళ చుట్టూ ఉంటుంది. అవును. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు అంటే ఎక్కువ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ మీద వర్క్స్ focus కానీ చేయకుండా. లేకపోతే ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కానీ ఆన్ పేపరు లేకపోతే ఈవెంట్స్ వరకే పరిమితం అవుతాయి. Mhm.
సపోజ్ నేను ఒక ఐడియాథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఒక ఐడియాథాన్ ఉండింది, ఒక 20 స్టూడెంట్స్ ఐడియాలు అప్లోడ్ చేయాలి. 20 స్టూడెంట్స్ ఐడియాలు అప్లోడ్ చేసినాక ఆ 20 స్టూడెంట్స్లో బెస్ట్ ఐడియాకి ఫస్ట్ ప్రైజు, నెక్స్ట్ బెస్ట్కి సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, ఇట్లా ఒక 3 ప్రైజులు ఇచ్చినాక మిగతా వాళ్ళకి ఎవరికి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, ఇది కమర్షియలైజ్ అయిందా, దీన్ని బిజినెస్ చేశారా అని ఆలోచించే తీరిక ఇన్స్టిట్యూషన్కి ఉండదు. స్టూడెంట్ కూడా వెనక్కి వచ్చి ఫాలో అప్ చేసి నాకు సపోర్ట్ కావాలి అని అడిగే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు. కారణం ఏంటి అంటే అందరు అకాడమిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. బిజినెస్ ఫోకస్ కానీ నెట్వర్క్ కానీ ఉండదు. థర్డ్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్లో టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ఎంతసేపు మనం ప్లేస్మెంట్ ఎంతవరకు ఇచ్చాము అన్న దాని మీదనే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఏంటి మేము కూడా క్రియేట్ చేయాలి, మాకు ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నది. కానీ టేక్స్ టైం. ఓకే, అసలు ఈ కాలేజెస్కి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటారు ఇది మనం ఇంక్యుబేట్ చేస్తే? ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ స్కీమ్స్లో గవర్నమెంట్ ఫండింగ్, చాలా ఫండింగ్ స్కీమ్స్ ఉంటాయి వీటికి. యాక్చువల్గా ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ సపోజ్ ఏ ఐడియా ల్యాబ్ అని ఉంటుంది, ఏఐసిటీ ఇస్తుంది. అప్ టు 1 crore వరకు ఏ ఐడియా ల్యాబ్లో ప్రొటోటైప్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, ఎంవిపీస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంటు, దాని రన్నింగ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఏఐసిటీ స్పాన్సర్ చేస్తుంది. దాని తర్వాత డిఎస్టీ స్పాన్సర్డ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్, అటల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇవన్నీ కూడా వీటితో క్రోర్స్ ఆఫ్ మనీ కెన్ బి కమింగ్ టు ద ఇన్స్టిట్యూషన్స్. దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ది పిక్చర్. సెకండ్ పార్ట్ ఈజ్ వాట్? సో ప్రతి కాలేజ్ NAAC-కి, NIRF-కి, NBA-కి రికగ్నేషన్ కోసము ఇవి రెగ్యులేటరీ బాడీస్ ఫర్ ఎవ్రీ టెక్నాలజీ కాలేజెస్, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, మెడికల్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఈ రెగ్యులేటరీ బాడీస్లో ఒక సెక్షన్, సపోజ్ ఇఫ్ యూ టేక్ NIRF, సెక్షన్ 7 టాక్స్ అబౌట్ ఎన్ని కమర్షియలైజ్డ్ ఐడియాస్ ఉన్నాయి ఈ కాలేజ్లో, ఎంతమంది DPIIT రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా టు డిటర్మైన్ ద ర్యాంక్, NIRF ర్యాంక్. NAAC-లో వచ్చేసి సెక్షన్ 3. సెక్షన్ 3 ఆల్సో టాక్స్ అబౌట్ హౌ మెనీ పేటెంట్స్ యూ హ్యావ్, హౌ మెనీ కమర్షియలైజ్డ్ ఎంటిటీస్ యూ హ్యావ్, how many faculty are part of these startups of the students, how many faculty are directly mentoring the startups, so do you have a dedicated space for innovations, ఎన్ని టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ అయినాయి కమర్షియలైజ్. సపోజ్ మీరు స్టార్టప్ క్రియేట్ చేసే పని లేదు, కానీ యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ టెక్నాలజీ టు ఏ కమర్షియలైజ్డ్ ఎంటిటీ. ఎట్లా అంటే సపోజ్ నాకు ఒక కన్స్ట్రక్షన్లో నేను ఒక టెక్నాలజీ కనిపెట్టాను, ఆ లో కాస్ట్ టెక్నాలజీ అనుకోండి, వెదర్ బ్రిక్ ఆర్ కన్స్ట్రక్షన్ మోడల్ ఆర్ ఎనీథింగ్, దాన్ని ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీకి నేను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కమర్షియల్గా, నాకు ఒకసారి పేటెంట్ వచ్చినాక. సో హౌ మెనీ ఆఫ్ సచ్ ఆర్ ఆల్సో డిటర్మైనింగ్ ద ర్యాంక్ అగైన్ దిస్ థింగ్లో. అదేంటి అంటే దిస్ కెనాట్ బి క్రియేటెడ్ ఓవర్ నైట్. ఈ ర్యాంక్స్కి వీటి సబ్మిట్ చేయడానికి కూడా ఓవర్ నైట్ ఒక రూమ్ ఎలకేట్ చేయటము, ఓవర్ నైట్ క్రియేట్ చేసేది కాదు. దిస్ ఇస్ డెడికేటెడ్ అండ్ కంటిన్యూస్ లాంగ్ ఎఫర్ట్ అనమాట. సో Tier 2 ఇన్స్టిట్యూషన్స్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఆల్ సచ్ థింగ్స్ ఫర్ కంపీటింగ్ విత్ Tier 1 ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు Tier 1 ఇన్స్టిట్యూషన్కి యాక్సెస్ కాలేరు. అట్లా అని చెప్పేసి Tier 2లో స్టాండర్డ్ తగ్గించుకోవాల్సిన పని లేదు, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనీ పెడుతున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్యాపబుల్. ఓన్లీ దిస్ థింగ్ నీడ్స్ టు బి కాన్సన్ట్రేటెడ్. అనుకుంటే చేయగలుగుతాయి. దాని ఒక ఎక్స్పెండిచర్గా కాదు, ఇన్వెస్ట్మెంట్గా చూడాల్సిన టైం. ఎందుకు అంటే స్టార్టప్స్ క్రియేట్ అయిన స్టార్టప్స్ ప్రాఫిట్స్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఇంక్యుబేట్ చేసి వాళ్ళకి ఇనిషియల్గా టెక్నాలజీ సపోర్ట్, మెంటరింగ్ సపోర్ట్ ఇచ్చారో దే కెన్ చార్జ్ అప్ టు 7 to 8% ఆఫ్ ఈక్విటీ ఫ్రమ్ ద స్టార్టప్. సో దే విల్ గెట్ ఏ కంటిన్యూస్ రెవెన్యూ ఫన్నెల్ యాక్చువల్గా కాలేజెస్కి. సో ఇప్పుడు మనం ఉమెన్ కానీ యూత్ కానీ ఎవరైనా వాళ్ళకు ఒక ఐడియా ఉంది, బట్ వాళ్ళకి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు, ఐడియాస్ ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు వాళ్ళు ఎలా ఆ ఐడియాని ఇంకా ఫర్దర్ తీసుకెళ్ళొచ్చు అంటారు? I should talk about Founders Lab here. So post our journey, our circus, whatever you say, for 20 years of working with various organizations, corporate, NGOs, state government, and then I also worked with academic institutions.
ఈ జర్నీలో మేము రియలైజ్ అయింది ఏంటి అంటే, ప్రతి దగ్గర ఐడియాలు ఉన్న వాళ్ళు 20-30 ఒక అవేర్నెస్ ఇచ్చినాక ఒక 20-30 మంది ఆగిపోతారు. ఒక 1000 పీపుల్కి ఒక అవేర్నెస్ సెషన్, లేకపోతే 800 పీపుల్కి ఒక అవేర్నెస్ సెషన్ ఇచ్చినాక ఒక 20-25 పీపుల్ దే విల్ స్టాప్ దేర్. అందరు వెళ్ళిపోయినా వాళ్ళు నించుంటారు. దేనికి నించుంటారు? మాకు ఐడియా ఉంది, ఎట్లా సపోర్ట్, ఎక్కడ పోవాలి, ఏంటి అని అడగటానికి. సో వీళ్ళకంటూ స్పెసిఫిక్గా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి బిగ్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో కంపీట్ చేయలేరు. ఎందుకంటే బేసిక్ కెపాసిటీ బిల్డింగ్ కానీ, బేసిక్ కెపాసిటీస్, బేసిక్ మెంటరింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఐడియా చెప్పి ఇంక్యుబేట్ అయ్యేంత స్టాండర్డైజ్డ్గా ఫ్రేమ్లో ఉండదు ఐడియా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో వీళ్ళు ఏదో వచ్చారు, ఏదో చేస్తామని వచ్చారు అనిపిస్తుంది. సో అది ఎక్కడ క్రియేట్ అవ్వాలి, ఎక్కడ స్ట్రెంథెన్ చేయాలి, ఇట్లా వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఇంక్యుబేటర్స్కి ఎట్లా ఫెన్నెల్ చేయాలి అన్న థాట్లోంచి పుట్టిందే ఫౌండర్స్ ల్యాబ్. సో వీ స్టార్టెడ్ ఫౌండర్స్ ల్యాబ్ ఇన్ 2023. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే, మనము 12 years ఏజ్ నుంచి, అంటే యూజువల్గా 12 years అనగానే అమ్మో ఇంత చిన్న పిల్లలు ఏం చేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ఐడియాలు వాళ్ళకి ఉన్నంత ఇప్పుడు మనం చూస్తున్నాం 12 years స్కూల్లో పిల్లలు చాలా క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర థాట్స్ అయితే ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మేబీ యూ మైట్ నాట్ బి లుకింగ్ ఎట్ కమర్షియలైజ్గా ఎన్ని ఉన్నాయి అన్నది మీకు విజిబుల్గా కనిపించకపోవచ్చు, కానీ ఐడియాస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అయితే స్ట్రీమ్ లైన్లో ఉంటుంది. 12 years నుంచి 35 years ఏజ్ వరకు ఏంటి అంటే ఏదో చేయాలన్న తపన బాగుంటుంది. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు కానీ, కాలేజెస్లో కానీ ఏదో చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఏంటో తెలుసుకోవడంలో సరిపోద్ది కాలేజ్కి వచ్చినాక. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్లో తెలుసుకోవటము ఏదో ఎంతూజియాజం ఉంటుంది. థర్డ్ ఇయర్ ఎండింగ్కి రాగానే ఎంతమంది సీనియర్స్ ప్లేస్మెంట్ అయ్యారు, మనకెప్పుడు ప్లేస్మెంట్ వస్తుంది, ఆ టెన్షన్లో ఉంటాం. సో ఈ థాట్స్ అన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి, ఒక ఫ్రేమ్లో చేసి, అసలు ఒక ఐడియా ఉంటే కనుక వై డోంట్ యూ బికమ్ ఎన్ ఎంప్లాయర్ రాదర్ దాన్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ సంబడి. డోంట్ బీ అ జాబ్ సీకర్, బీ అ జాబ్ గివర్ is our concept when we entered into Founders Lab. So if you see our Founders Lab tagline also, we say Founders Lab, build enterprise, build nation, towards Make in India concept. Yes. Why it is? Because it's a highly populated country, you know. Second thing is, we are highly youth populated country. మన కంట్రీలో more than 65% are youngsters. Yes. సో ఇంతమంది యూత్ ఉన్నప్పుడు వై డోంట్ వీ క్రియేట్ అట్లీస్ట్ అవర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అ మైక్రో కాంట్రిబ్యూషన్ ఆల్సో త్రూ ఫౌండర్స్ ల్యాబ్, త్రూ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. వై డోంట్ వీ మెంటర్ పీపుల్, వై డోంట్ వీ క్రియేట్ అవేర్నెస్ అండ్ దిస్ థింగ్ వీ స్టార్టెడ్ ఫౌండర్స్ ల్యాబ్. వెన్ వీ స్టార్టెడ్ అండ్ టిల్ నౌ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ we have reached to 45,000 plus students. Oh, nice. Through our boot camps కానివ్వండి, కాలేజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, 45,000 plus. వాళ్ళలో 1,600 ఐడియాస్ని we bought into MVP stage. 1,600 ఐడియాస్ని ఇంక్యుబేట్ చేసి through various educational institutions వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తాం. We don't have a specific incubation center. Okay. Infrastructure wise, we utilize college resources only, college infrastructure only. We work in centered with the college. Means our resources will be placed in the college. ఒక రిసోర్స్ ని పెడతాం అక్కడ, ఎక్స్పీరియన్స్ రిసోర్స్ ని. సో వాళ్ళే వీళ్ళతో హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంటారు. అలా we started in 2023. This is now 2026. Officially with a recognition wise in March we completed our 3 years. Yes. But actually program launch అయింది జూలైలో లాంచ్ చేసాం, పోస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ అదర్ థింగ్స్. సో 3 years completion లో what we can proudly say is we have more than 35 DPIIT recognized startups which are generating revenue last 3 years లో. ఆ జర్నీలో అందులో ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ ఉన్నారు. అంటే వెన్ వీ స్టార్టెడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ అదే ఇయర్ స్టార్ట్ చేసి తన ఏజ్ సరిపోక వాళ్ళ మదర్ పేరుతో ఎంటిటీ రిజిస్టర్ చేసుకొని హీ జనరేటింగ్ రెవెన్యూ. నవ్ హీఈస్ ఇన్ 3rd year కంప్లీషన్. సో ఇదంతా ఎందుకు అంటే, అంత నీళ్ళు ఒకటేసారి సముద్రం అయితే కనపడదు మనకి. ఆ సముద్రంలో కొంచెం నది అయినా సముద్రం అయినా బొట్టు నీళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడే ఒక చిన్న పాండ్ అవుతుంది, పాండ్ నుంచి రివర్ అవుతుంది, రివర్ నుంచి మళ్ళీ సీలోకి వెళ్తాయి.
మా కాంట్రిబ్యూషన్గా మేము కూడా దానికి వర్క్ చేయాలి అన్నట్టు వీ స్టార్టెడ్ అనమాట. ఓకే. సో సో మీ ఫౌండేషన్ అనేది లైక్ ఇన్స్టిట్యూషన్స్ తో టై అప్ అయ్యి అలా సెటప్ వీ చేసుకుంటారా? హ్యావ్ కొన్ని 2 కొన్ని wings. institutions? One is a for profit wing, Founders Lab Private Limited. We work with private academic institutions where we annual subscription model లో చేస్తాం కాలేజెస్కి. ఓకే. సెకండ్ వన్ ఈస్ వీ హ్యావ్ అ యంగ్ ఫౌండర్స్ ల్యాబ్ ఫౌండేషన్. యంగ్ ఫౌండర్స్ ల్యాబ్ ఫౌండేషన్ ఈస్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ యంగ్ ఇండియా ఆర్ కాన్సెప్ట్ ఈస్. ఓకే. సో అది కమ్యూనిటీస్లోకి వెళ్తాము, రూరల్లో పనిచేస్తాము, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బికాజ్ ఇట్స్ ఆల్ నాట్ ఫర్ ప్రాఫిట్లో దట్ ఆల్సో కంప్లీటెడ్ అవర్ 3 years. సో కమ్యూనిటీ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఏంటి కమ్యూనిటీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని అకాడమిక్ స్పేసెస్లోకి తీసుకొస్తాము. సపోజ్ మీరున్నారు, ఒక కార్పొరేట్లో ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి, ఒక కార్పొరేట్లో ఒక ప్రొడక్ట్కి ప్రాబ్లమ్కి సొల్యూషన్ తయారు చేయాలి అంటే R&Dకి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 100 rupees అవుతుంది అనుకోండి ఖర్చు. అదే ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేయాలి అంటే 1 rupee అవుతుంది. ఎందుకు 100కి 1 rupeesకి అంటే అట్లా ఎందుకు ఉంది డిఫరెన్స్ అంటే, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఆల్రెడీ అకాడమిషియన్స్ వెల్ ఎక్విప్డ్ టెక్నాలజీ తెలిసిన ఫ్యాకల్టీ ఉంటారు, వర్క్ చేయడానికి రిసోర్సెస్ స్టూడెంట్స్ ఉంటారు, రిసోర్సెస్ ఉంటాయి అంటే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ గైడెన్స్ ఉంటాయి. ఇండస్ట్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు సొల్యూషన్స్ క్రియేట్ చేయగలరు. సో ఆ ఇంటర్లింకేజ్ క్రియేట్ చేయడానికి కూడా మేము పనిచేస్తున్నాం. అంటే కార్పొరేట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని అకాడమిక్ స్పేస్కి తీసుకొచ్చి R&D క్రియేట్ చేయడానికి, కార్పొరేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ క్రియేట్ చేయడానికి కూడా వర్క్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా ఒక MSME కానీ స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్? ఫౌండర్స్ ల్యాబ్లో ఫౌండర్స్ ల్యాబ్ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ founderslab.co.in. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా దానిలో ఉంటాయి. దాంతోపాటు వెబ్సైట్ నుంచి కూడా అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. లింక్డ్ఇన్లో కూడా ఫౌండర్స్ ల్యాబ్ ఉండింది, లింక్డ్ఇన్ ఫౌండర్స్ ల్యాబ్ పేజ్, ఫౌండర్స్ ల్యాబ్. సో దేని ద్వారా అయినా అప్రోచ్ అవ్వచ్చు. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంతే. ఇప్పుడు గుల్బర్గా నుంచి, ఆగ్రా నుంచి అంబేద్కర్ గారు 1940s ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఔరంగాబాద్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్కింగ్ విత్ దెమ్. ఆ కాలేజ్ అంబేద్కర్ గారు ఆయన ఎస్టాబ్లిష్ చేసిన పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఔరంగాబాద్. అక్కడ కూడా మేము వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్క్ విత్ దేర్ స్టూడెంట్స్ అనమాట. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ us బికాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరిని చూసినోడండి, కానీ ఆయన డ్రీమ్స్ తో ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ ఔరంగాబాద్లో మేము వాళ్ళని అప్రోచ్ అవటం, వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవటము వెరీ సూన్ మీన్స్ కైండ్ ఆఫ్ లైక్ నెక్స్ట్ 1 week 10 daysలో మేము వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. అలానే ఆగ్రాలో అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, ఆగ్రాలో కూడా RNGA ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతో రేపు టుమారో వీఆర్ గోయింగ్ టు సైన్ అగ్రిమెంట్ ఫర్ స్టార్టింగ్ వర్కింగ్ విత్ దెమ్ అన్నమాట. సో we are spreading our wings to take this concept further అన్నమాట. గ్రేట్ అండి. సో మన కంట్రీలో ఆల్మోస్ట్ మనకు తెలిసిందే 40,000 కాలేజెస్ దాకా, ఇంజనీరింగ్ కాలేజెస్ దాకా ఉన్నాయి మనకి. అలాగే మనకి ప్రతి ఇయర్ 70 to 80% ఆఫ్ ఇంటర్ నుంచి పాస్ అవుట్స్ కూడా వస్తూ ఉంటారు మనకి. అంటే మనకి ఇవంతా ఈ నెంబర్స్ చూస్తే మన దగ్గర చాలా యూత్ ఉన్నారు అండ్ మనం చాలా ఇనిషియేషన్ అనేది తీసుకురావచ్చు. బట్ మనకి R&Dలో ఎందుకు అంత ఇంకా కనిపించట్లేదు మనకి. అందరూ సాఫ్ట్వేర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరు నేను ఒక స్టార్టప్ పెట్టాలి, లేకపోతే నేను రీసెర్చ్లో ఏమన్నా చేయాలి అన్న ఆలోచన ఎవరికి పెద్దగా మనం చూడట్లేదు. దానికి ఏంటి రీజన్ అని అనుకుంటున్నారు? యూజువల్గా ఏంటి అంటే ఇఫ్ యూ టేక్ స్టాటిస్టిక్స్, మామూలుగా 70 to 80% ఆఫ్ ది చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయిన వాళ్ళు మెజర్లీ దే లుక్ ఫార్వర్డ్ ఫర్ అ ప్లేస్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ ఎందుకు వెళ్ళారంటే కోర్ ఇంజనీరింగ్ ఎన్రోల్మెంట్స్ అనేవి తగ్గిపోయినాయి. కోర్ ఇంజనీరింగ్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, CEEE ఈ కోర్ ఇంజనీరింగ్ సైడ్ చూడకుండా ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్, IT, AI, ML ఇటువైపు వెళ్తారు. సో దానికి ఎఫర్ట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ ఫోకస్ ఆన్ పేటెంట్స్ ఫైలింగ్ కానివ్వండి, ప్రొడక్ట్ మేకింగ్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ అనేది మన దగ్గర ఒక గ్యాప్.
ఓకే. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ అనేది చాలా గ్యాప్. గ్యాప్ ఉంటుంది. వై ఐఐటీస్ ఆర్ exceptionally doing in research and development, why their patents are more, why they have more startups అన్నదానికి ఇక్కడ why tier 2 don't have many అన్నదానికి ఏంటి అంటే ఇక్కడ ఈవెన్ R&D ఎందుకు తక్కువ ఉన్నదానికి ఏంటి అంటే ఇండస్ట్రీ కొలాబరేషన్ అనేది చాలా తక్కువ. ఇండస్ట్రీ కొలాబరేట్ అయ్యున్నప్పుడు ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అకాడమిక్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ రెండిటి ఇంటిగ్రేషన్తోనే మీకు సొల్యూషన్స్ పుడతాయి. అప్పుడు R&D ఇంపార్టెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. బికాస్ మెనీ ఆఫ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఐసోలేటెడ్లీ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పేర్. అకాడమిక్ ఎక్సలెన్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ అంతే. కానీ ఇండస్ట్రీ నుంచి పీపుల్ వచ్చి ఇండస్ట్రీ నీడ్స్ ఇవి ఉన్నాయి, మీరు ఈ కెపాసిటీస్ బిల్డ్ చేసుకోండి, మాకు ఈ సొల్యూషన్ కావాలి అని ఇంటర్ఫేస్ చాలా తక్కువ కాలేజెస్లో. దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఓకే శకుంతల గారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మా వ్యూవర్స్కి మీరు చాలా ఇచ్చారు. సో వెరీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ శ్రీలత. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ కమ్ హియర్ అండ్ షేర్ మై థాట్స్. Whatever information we shared, our only purpose is many people should start their own. Means the young Indians should become more entrepreneurs than జాబ్ సీకర్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాల్టి మన పాడ్కాస్ట్. సో శకుంతల గారు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనలో చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాము. అలాగే ఇలాంటి మరెన్నో పాడ్కాస్ట్ కోసం మా SJ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.